ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు, 21 మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, యువతులకి, యువకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపనలు కానీ, అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు,
పోలవరంకి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు, రక్షిత మంచినీరు రావాలి, ఆయన ఆకాంక్ష, ఆయన ఆశయం. మనకు గంట కాదు 24 గంటలు రావాలని పడ్డ తపన ప్రధానమంత్రి గారిది. వీటన్నిటికీ చేయగలుగుతున్నాం, ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం. ఈ రోజున అది 2 లక్షల పైచిలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది. ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో 70 సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్నుతట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు. భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే, భారతదేశం అన్ని రాజ్యాలు, అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు. అది మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, మనకి కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు. ఈ మోదీ గారి సంకల్పానికి, సహకారానికి, ఆయన గైడెన్స్ కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. 5 ఏళ్ల అవినీతి, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం, అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశాజ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో, సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవళ్లు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వాములు అవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున 2 లక్షల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల, సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి, పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో మీరందరూ ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించేలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.